సరస్వతీ నది వేదాలలో ప్రసిద్ధి పొందిన పవిత్ర నది. కానీ ఈ నది ఇప్పుడు కనిపించదు. అయినా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతి పుష్కరాలు జరుగుతుంటాయి. ఇటీవల రాజస్థాన్లో బోర్వెల్ తవ్వకాలలో భూగర్భ జలం ఉడికి సరస్వతీ నది బయటికి వచ్చిందని చాలా వదంతులు వినిపించాయి. ఈ వీడియోలో వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు. మీరు చూస్తున్నారు ఎస్ట్రూత్ యూట్యూబ్ ఛానల్. సరస్వతీ నది చరిత్ర అండ్ పురాణాలు. ఋగ్వేదంలో సరస్వతీ నది గురించి 70 సార్లు ప్రస్తావించారు. ఇది నదితామ అంటే అత్యంత పవిత్రమైన నది అని అర్థం. పురాణాల ప్రకారం ఈ నది శివాలిక్ పర్వతాలలో పుట్టి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. వేదాలలో దీన్ని జ్ఞాన స్రోతన్విగా, విద్యా, సంగీత, సాహిత్య దేవతగా పూజిస్తారు. కానీ సరస్వతీ నది భౌతికంగా ఎక్కడుందో ప్రస్తుతం ఎవరికీ తెలియదు. భౌగోళిక పరిశోధనలు. పౌరాణిక గ్రంథాల్లో సరస్వతీ నది గంగా, యమునాతో కలిసే 3 నదులలో ఒకటై ఉంటుంది. శాటిలైట్ విజువల్స్ లో గగరహక్రా నది మార్గం కనిపించింది. శాస్త్రవేత్తలు ఈ మార్గాన్ని పురాతన సరస్వతీ నది మార్గంగా భావిస్తున్నారు. వాతావరణ మార్పులు, భూకంపాల వలన ఈ నది ఎండిపోయి భూగర్భంలో అంతర్వాహినిగా మారుండొచ్చని అంటున్నారు. రాజస్థాన్ బోర్వెల్ బావి ఘటన. 2024 డిసెంబర్లో రాజస్థాన్లోని జైస్మలేర్ జిల్లా మోహన్ఘాట్ ప్రాంతంలో విక్రమ్ సింగ్ అనే రైతు తన పొలంలో బోరు బావి తవ్విస్తుండగా 850 అడుగుల లోతులో ఒక్కసారిగా నీరు ఉడికింది. ఈ నీటి ప్రవాహం అంతా ఉధృతంగా ఉండడంతో బోర్వెల్ యంత్రం, లారీ కూడా నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇది పురాణాల్లో ప్రస్తావించబడినటువంటి సరస్వతీ నది తిరిగి బయటపడిందని పుకార్లు గట్టిగా వినిపించాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ప్రవాహం ఆగిపోయింది. దీనిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది సరస్వతీ నది కాదని తేల్చారు. సరస్వతి పుష్కరాలు, వాటి విశిష్టతలు. సరస్వతీ నది భూమిపై కనిపించకపోయినా ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ సరస్వతి అనేది అంతర్భూత నది అని అంటారు. అంటే జలప్రవాహం కనబడదు, కానీ ఉంది అని విశ్వసిస్తారు. సరస్వతి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో జరుపుకుంటారు. ప్రస్తుతం ఈ పుష్కరాలు 2025 మే 15 నుంచి మే 26 వరకు జరుగుతున్నాయి. సాధారణంగా ఇవి త్రివేణి సంగమంలో జరుగుతాయి. కాళేశ్వరం, ప్రయాగ్రాజ్ వంటి త్రివేణి సంగమాల్లో ఈ పుష్కరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడతాయి. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు. ప్రయాగ్రాజ్ లో గంగా, యమున కనిపిస్తాయి, కానీ 3వ నది అయిన సరస్వతి నది కనిపించదు. కానీ ఇక్కడి వారి విశ్వాసం ప్రకారం 3వ నది అక్కడ ప్రవహించే నదుల కింద భూమిలో ప్రవహిస్తుందని ప్రజలు నమ్ముతారు. మత విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం. సరస్వతీ నది భూగర్భంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మత విశ్వాసం. అయితే శాస్త్రవేత్తలు ఈ నది గతంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కనిపించదని, భూగర్భ జలాలుగా మారిపోయిందని భావిస్తున్నారు. రాజస్థాన్లో జరిగిన బోరుబావి ఘటన భూగర్భ జలాల ఒత్తిడి కారణంగా జరిగిందని వారు చెబుతున్నారు. ముగింపు. సరస్వతీ నది కేవలం భౌతికంగా కనిపించని జలధార కాదు. అది మన సంస్కృతి, జ్ఞానం, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఈ నది బహుశా భూమిపై కనిపించకపోయినా మన మనస్సులో మాత్రం చెరగని స్థానం సంపాదించింది. అందుకే పుష్కరాల రూపంలో ఆ ఆధ్యాత్మిక జ్ఞాపకాన్ని స్మరించుకుంటాం. ఈ విశ్వాసం, నమ్మకం మన సంప్రదాయాల్లో ఉన్న లోతును, గొప్పతనాన్ని చూపుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.